సేవకుడా ఓ సేవకుడా నీ సేవలు అజరామరం సేవకుడా దైవ సేవకుడా నీ జన్మ చరితార్థము సేవకుడా ఓ సేవకుడా నీ సేవలు అజరామరం సేవకుడా దైవ సేవకుడా నీ జన్మ చరితార్థము యేసుకంకితం నీ జీవితం కావాలి అందరికి ఆదర్శం యేసుకంకితం నీ జీవితం కావాలి అందరికి ఆదర్శం పలికే నీ స్వరం ప్రజలకు సత్పథం పలికే నీ స్వరం ప్రజలకు సత్పథం సేవకుడా ఓ సేవకుడా నీ సేవలు అజరామరం సేవకుడా దైవ సేవకుడా నీ జన్మ చరితార్థము అరణ్య రోదనమైన బ్రతుకులు పండించే నీ బోధలు అద్భుత దేవుని కృపను ప్రజలకందించే నీ సేవలు అరణ్య రోదనమైన బ్రతుకులు పండించే నీ బోధలు అద్భుత దేవుని కృపను ప్రజలకందించే నీ సేవలు అమోఘమైన నీ జీవితం ఆదర్శమైనది అసమానమైన నీ ప్రతిభ అద్భుతమైనది అమోఘమైన నీ జీవితం ఆదర్శమైనది అసమానమైనది మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. ఇంతవరకు హైదరాబాద్లో మా ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న మరణాత థియలాజికల్ సెమినరీ వేద విద్యా కేంద్రము వివరాలు మీరు చూశారు కదా. కొన్ని వందల మంది విద్యార్థులు గత 25 సంవత్సరాలుగా దేవుని వాక్యాన్ని నేర్చుకుని ఆయా ప్రాంతాలలో సంఘములను స్థాపించి దేవునిలో కొనసాగుతున్నారు. ఆసక్తి కలిగిన యువకులు దేవుని వాక్యాన్ని క్రమంగా నేర్చుకోవాలని భావించినటువంటి వారు మమ్మలను సంప్రదించండి. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు తెలుగులోను ఇంగ్లీషులోను తరగతులను నిర్వహిస్తున్నాము. యువకులకు వేర్వేరు వసతి ఏర్పాట్లను సిద్ధం చేశాము. సువిశాలమైన గ్రంథాలయము, తరగతి గదులు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో దేవుని వాక్యాన్ని నేర్పిస్తున్నాము.
అంటే ఆదివారాలు, శుక్రవారాలు, బుధవారాలు సభలు, సమావేశాలలో ఏ వాక్యాలను దైవ సేవకులు ప్రజలకు తెలియజేస్తున్నారో అవే వాక్యాలను అదే బైబిల్లో నుంచి వారికి అర్థమయ్యేటట్లుగా దేవుని సంగతులను నేర్పిస్తున్నాము. కనుక ఆసక్తి కలిగినటువంటి వారు మమ్మలను సంప్రదించండి. మీకున్న అవకాశము, మీకున్న కాల పరిమితిని బట్టి 1 సంవత్సరమా, 2 సంవత్సరాల, 3 సంవత్సరాల మీరు నిర్ణయించుకోవచ్చు. మారుమనస్సు అనుభవము, దేవుని సేవ కొరకైన పిలుపు ఉండి తెలుగు రాయటం, చదవటం, ఇంగ్లీషు చదవటం, రాయటం, మాట్లాడటం వచ్చిన వారు మమ్మలను సంప్రదించవలసినదిగా మనవి చేస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాము. మత్తయి సువార్త 15వ అధ్యాయము 9 నుండి 11 వచనాలలో ఉన్న సంగతిని నేను మీకు చదివి వినిపిస్తాను. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మను గూర్చి ప్రవచించిన మాట నిజమే అని వారితో చెప్పెను. ప్రవక్త అయిన యెషయా 29వ అధ్యాయము 13వ వచనములో చెప్పిన మాటను ప్రభు అయిన యేసుక్రీస్తు మత్తయి సువార్తలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు ఉదహరించాడు. వ్యర్థముగా నన్ను ఆరాధిస్తున్నారు అన్నాడు. వ్యర్థారాధన అంటే ఆ ఆరాధన వలన, ప్రార్థనల వలన, ఆ కార్యక్రమాల వలన ఏ విధమైన ప్రయోజనము లేదు. ఎందుకు ఈ మాట వాడవలసి వచ్చిందంటే మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములని మీరు బోధిస్తున్నారు, అనుసరిస్తున్నారు అని. మనుషులు కల్పించిన మంచి పద్ధతులు కొన్ని ఉన్నాయి. ఏది భౌతికంగా జీవించటానికి, కుటుంబ విలువలతో జీవించటానికి, ఉద్యోగ వ్యాపార వ్యవహార విలువలతో కొనసాగటానికి ఒక పద్ధతి, సంస్కారం, మంచి విలువలు ఉన్నాయి. భక్తి దగ్గరకు వచ్చేసరికి దేవుని సన్నిధిలో ఓ మనిషి ఏ విధంగా ఉండాలి అనే సంగతుల దగ్గరకు వచ్చేసరికి కొన్ని విపరీతమైనటువంటి ధోరణులు ప్రపంచవ్యాప్తంగా కనబడుతున్నాయి. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించే ధోరణి, ఎవరి స్వార్థంతో వారు లబ్ధిని పొందటానికి జరుగుతూ ఉన్న కొన్ని సంగతులను గురించి యేసు ప్రభు ఆనాడే చెప్పాడు. అది ఏ పేరున జరిగినప్పటికీ, క్రీస్తు పేరున జరిగినా మరి ఏ పేరున జరిగినప్పటికీ మనుషులు కల్పించినటువంటి పద్ధతులు దైవోపదేశములని భావించటం, బోధించటం, అనుసరించేటట్లుగా ఒత్తిడి తేవటం దారుణమైనటువంటి పాపముగా మనం గుర్తించాలి. అందుకనే ప్రభు చెబుతున్నాడు, వ్యర్థముగా నన్ను ఆరాధిస్తున్నారు. అంటే మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించటం అంటే దేవుడు నిజంగా మాట చెప్పలేదు, దేవుడు నిజంగా ప్రవచనం చెప్పలేదు, దేవుడు నిజంగా దర్శనం చూపించలేదు, దేవుడు నిజంగా ఆ వచనానికి ఆ వ్యాఖ్యానము జరిగించమని చెప్పలేదు. ఆ వచనము యొక్క మూలభావం ఒకటి ఉంటే వీళ్ళు చెప్పేది మరొకటిగా ఉన్నది, తెలిసి కానీ తెలియక కానీ. ఇలాంటి పద్ధతులను మనం పరిశీలించాలి. మనుషులు కల్పించిన పద్ధతులను దేవుని ఉపదేశములుగా భావించడం ఏమిటండి? ఎక్కడన్నా ఉంటుందంటారా? మనుషులు కల్పించుకున్న కొన్ని మంచి పద్ధతులు ఉన్నాయని నేను ముందే చెప్పాను. కొన్ని విలువలతో కూడినవి ఉన్నాయి. ఈ భూమి మీద మనం జీవించటానికి దేవుడిచ్చిన జ్ఞానంతో కొన్ని పద్ధతులను, కొన్ని నియమ నిబంధనలను, పరిపాలనా సౌలభ్యాన్ని మనం కల్పించుకున్నాం, తప్పులేదు. కానీ దైవ సంబంధమైన సంగతుల దగ్గరకు వచ్చేసరికి ఎవరు పడితే వారు దేవుని సంగతులను బోధించటానికి కానీ, వాటిని వ్రాయటానికి కానీ, వాటిని అనుసరించేటట్లుగా చేసే పద్ధతులను జరిగించటానికి కానీ అవకాశము లేదు కదా. దేవుడు పరలోకమందు ఉన్నాడు, మనము భూమి మీద ఉన్నాం కదా. దేవుని గుణలక్షణములను గ్రహించటానికి ఆయన దర్శనము మనకెంతో అవసరం కదా. దేవుని ప్రత్యక్షతలు ఎంతో అవసరం కదా. ఎవరు పడితే వాళ్ళు దేవుని సంగతులను బోధిస్తే ఎలాగండి? ఎవరికి తోచినట్లుగా వారు బోధించడానికి అవకాశం లేదు కదా. ఉత్సాహం ఉంటే ఉండనివ్వండి. ఆ ఉత్సాహము ఉన్నప్పుడు ఏం చేయాలి చెప్పండి? దేవుని వాక్యాన్ని క్రమంగా నేర్చుకోవాలి. దేవుని పిలుపు ఉన్నది. దేవుని పిలుపు అంటే దేవుని సేవ చేయమని దేవుడు ఫలానా వారితో మాట్లాడాడు అనుకోండి, దానిని మనం కొట్టివేయటానికి వీల్లేదు. కాస్త చక్కగా దేవుని వాక్యాన్ని నేర్పించే స్థలాలకు వెళ్ళి అక్కడ కూర్చుని దేవుని వాక్యమును అధ్యయనం చేసి ఇతరులకు అర్థమయ్యేటట్లుగా సమకాలీన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని బోధించే పద్ధతులను నేర్చుకోవాలి కదండి. అంతేగాని నాకు ఉత్సాహం ఉంది, దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు, 1000 మంది ముందు నిలబడి మాట్లాడినట్లుగా దర్శనం కలిగింది కనుక తెల్లవారిన తర్వాత నేను బైబిల్ తీసుకుని బయలుదేరతానంటే
దేవుడిచ్చిన దర్శనాన్ని మనం కొట్టివేయనక్కర్లేదు అన్నిసార్లును. అయితే తగిన రీతిలో సిద్ధపడి మనుషులు కల్పించిన పద్ధతులకు మనము ఏ విధంగానూ దాసోహం కాకుండాను, ఏవి దేవుని కార్యములు, ఏవి దేవుని ఉపదేశములు, ఎక్కడ దేవుని మాటలు వినబడుతున్నాయి, ఏ సంఘము దేవుని లేఖనానుసారంగా నడుచుకోవటం జరుగుతోంది, దేవుని విలువలు ఎక్కడున్నాయి, దేవుని వాక్యాన్ని ఎక్కడ మనం నేర్చుకోవాలి అనే స్పృహ కనీసంగా ఉండాలి కదండి. అది లేకుండాను అనవసరంగా మనుషులు కల్పించిన పద్ధతులు, బైబిల్లో ఎక్కడన్నా ఉంటాయా కొన్ని విచిత్రమైన విడ్డూరమైన సంగతులు? అదేమంటే దేవుడు నాతో చెప్పాడు. ఒకవేళ దేవుడు చెబితే ఆ చెప్పిన సంగతి ఎక్కడో చోట బైబిల్లో ఉండాలి. ఏదో ఒక భక్తునితో దేవుడు మాట్లాడినట్లుగానైనా ఉండాలి, లేదా ప్రపంచానికి ఒక సూచన ఇచ్చినట్లుగానైనా ఉండాలి. అదేమీ లేకుండానో ఎవరికి వాళ్ళు దేవుడు నాతో చెప్పాడు అని ఇతరుల నోళ్ళు మోయించి మనం ఏమీ మాట్లాడకుండా చేస్తున్నారు. ఒకవేళ అది జరగనప్పుడు ఎందుకు జరగలేదని ఎవరైనా ప్రశ్నిస్తే, ఏమో నాకు తెలియదు, దేవుడు నాకు అప్పుడు అలా చెప్పాడు, ఇప్పుడు జరగకపోవటానికి గల కారణం నాకు తెలియదు అంటే ఈ విషయంలో వాళ్ళు నిర్దోషులు అన్నమాట అండి. దేవుడే నిజంగా చెబితే జరిగి తీరుతుంది కదండి. కొన్నిసార్లు మనిషి అన్నాక పొరపాటు జరగవచ్చు కదా. ఏదో ఉత్సాహంలోనో అత్యుత్సాహంలోనో ప్రజలను చూచినప్పుడో, ప్రజలు మనలను అభినందించినప్పుడో కాస్త అదుపు తప్పి ఏదో చెప్పాలని అనుకుని వాళ్ళను వీళ్ళను మెప్పించడానికి కొన్నిసార్లు కాస్త మనసు తొందరపడి ఉండొచ్చు. అది సహజంగా కొంతమందికి జరుగుతుందేమో, అందరికీ జరగకపోయినాను. అలాంటప్పుడు పొరపాటు జరిగినట్లుందండి, నేనే దానిని అలా ఎక్కువ చేసి చెప్పినట్లున్నాను అని తమ్మును తాము సవరణ చేసుకుంటే సరిపోతుంది. ఏముంది దానికి? మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అంటే ఈ వ్యర్థారాధనలు నాకు వద్దు. ఎందుకు ఇవన్నీ ఇలా చేస్తున్నారు మీరు? నేను చెప్పిన పనిని చేయటం మీకు చేత కాదు, నేను చెప్పినట్లుగా సేవించటం చేత కాదు, నేను చెప్పినట్లుగా బోధించటం చేత కాదు. దేవుడిచ్చినటువంటి భారమును ఏ విధంగా ప్రజల గుండెలలోనికి పంపించాలో తెలియదు, దేవుని దర్శనాన్ని ఏ విధంగా ప్రజలకు అర్థమయ్యేటట్లుగా చెప్పాలో తెలియదు. ఎంతసేపు స్వలాభాపేక్షతో రకరకాలైనటువంటి పద్ధతులను అనుసరించటమే తప్ప ఆధ్యాత్మిక సంగతులను బోధించకుండాను వ్యర్థమైన ఆరాధనలు చేయటము, వ్యర్థమైన ప్రార్థనా కార్యక్రమాలు నిర్వహించటము. అదేమంటే దేవుడు నన్ను ఈ విధంగా నడిపిస్తున్నాడు, ఏమో నాకు తెలియదు అంటారు. అందరూ కాదు, కొంతమంది. ఒకసారి ఆలోచన చెయ్యాలి. బైబిల్ అనేది నా సొంతమో మీ సొంతమో కాదు, ప్రపంచానికి సంబంధించింది కదా. ఒకళ్ళు మంచి చేసినా చెడు చేసినా అది అందరికీ చుట్టుకుంటుంది కదా. అదేమంటే నా అనుభవము, నాకు ప్రత్యక్షత దేవుడిచ్చాడు అంటే ఆ ప్రత్యక్షత బైబిల్లో ఉండాలిగా. ఆ విశేషమైనటువంటి ఆలోచన విధానం ఎక్కడో చోట బైబిల్లో ఉండాలిగా. అంతేగాని బైబిల్లో లేని విశేషమైన అనుభవాలు ఎక్కడి నుంచి వస్తాయి? వాటిని పరిశీలన చెయ్యాలి, ఆలోచిస్తే అర్థమయ్యే సంగతులు కదా ఇవన్నీను. అందుకని ఈ సంగతుల పట్ల మనకు ఒక అవగాహన ఉండటం చాలా ప్రాముఖ్యమండి. దేవుని వాక్యం అంటే ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోవటం, మనకు తోచినట్లుగా భక్తి చేయటం, మనకు తోచినట్లుగా బోధించటం, మనకు తోచినట్లుగా వినటం, ఇదంతా సహజంగా జరిగిపోతూ ఉన్నట్లుగా అనిపిస్తోంది కదా ఈ రోజుల్లోనూ. అర్థవంతమైన ఆరాధన అంటే ఏమిటి? యేసు ప్రభు సమరయ నుండి వచ్చిన ఓ స్త్రీతో సంభాషించాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనములో ఉన్నది కదా, నన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి, కానీ మీకు తోచినట్లుగా మీ ఇష్టం వచ్చినట్లుగా ఆరాధిస్తే ఎలాగూ అనే భావనను వ్యక్తం చేస్తూ చెప్పాడు. ఎందుకంటే ఆ స్త్రీ మేము ఫలానా చోట ఆరాధన చేస్తున్నాము అని చెప్పినప్పుడు అది మీకు తోచిన ఆరాధన, మీకు ఇష్టమైన ఆరాధన ప్రార్థనలు. కానీ ఒకవేళ నన్ను సేవించాలని మీరు భావించినట్లయితే ఆత్మలో సత్యము కలిగి ఆరాధించాలి. అంటే మనస్సాక్షి వెలుగులో జీవితంలో సత్యాన్ని అనుసరించి ఆరాధించాలి, కానీ ఆరాధించే స్థలము ప్రాముఖ్యం కాదు, ఆరాధించే విధము ప్రాముఖ్యము అన్నాడు. అది సక్రమారాధన అవుతుంది, కానీ ఎవరికి తోచినట్లుగా వాళ్ళు ఆరాధనలు ప్రార్థనలు చేస్తే ప్రభు అన్నాడు అది వ్యర్థముగా నన్ను ఆరాధించుచున్నారు. అర్థవంతంగా ఆరాధించాలి, కానీ ఏంటిదంతాను పెదవులతో నన్ను గణపరుచుచున్నారు, వారి హృదయము దూరముగా ఉన్నది. ఈ సంగతులను మనము జాగ్రత్తగా పరిశీలన చెయ్యాలి. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములు అంటున్నారు. ఇదెక్కడ వ్యవస్థ అండి? ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి?
ఒకవేళ తెలియకపోతే తెలియలేదండి అనాలి. పొరపాటు అయితే పొరపాటు అయిందండి, నేను ఇలా అనుకున్నాను, నేను ఎవరినైనా సంప్రదిస్తే బాగుండేది, ఇప్పటికైనా నాకు తెలిసింది, నేను ఒక పద్ధతిలో వెళుతున్నాను అనే అవగాహన ఉండాలి. అది లేదు, ఇది లేదు, ఏది లేకుండాను అదేమంటే దేవుడు నాకు ప్రత్యక్షతనిచ్చాడు, దేవుడు నాతో చెప్పాడు కనుక నేను ఈ పద్ధతిని అనుసరిస్తానని దేవుడు చెప్పాడో లేదో మనకు తెలియదు. కానీ కొన్నిసార్లు కొంతమంది ఆ పేరును వాడుకుని ఇతరుల నోళ్లను మూయించి రకరకాలైనటువంటి విచిత్రమైన విశ్వాస ప్రదర్శనలను జరిగించటం మనం చూస్తున్నాం. దేవుని ప్రజలారా, జీవితము విలువైనది. ఈ విలువైన జీవితాన్ని విలువైన సంగతులతోనే అలంకరించుకోవాలి. ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అర్థం లేనటువంటి పద్ధతులను అనుసరించటమునను ఎప్పుడో తెలుసుకుని నేను చాలా కాలం సమయాన్ని వృధా చేసుకున్నాను, భలే పని జరిగిందంటే అది కుదరని పని కదా. మనిషి జీవితంలో ఒక రోజంటే విలువైనది కదా, ఒక గంట అంటే విలువైనది కదా. దేవుడిచ్చినటువంటి జీవితాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలి, ఎలాంటి వాక్యాలు వినాలి, ఎలాంటి సంఘములకు వెళ్ళాలి, దేవుని వాక్యాన్ని ఎలా చదవాలి, ఏ పాటలు పాడాలి, భావగర్భితమైన అర్థవంతమైన పాటలు ఉన్నాయి కదా, భక్తులు ఎంతో చక్కగా వ్రాశారు కదా, అందులో ఉన్న భావాన్ని గ్రహించాలి కదా. అర్థవంతమైన ఆరాధనలు, అర్థవంతమైన కార్యక్రమాలు చక్కగా జరిగితే ప్రజలకు ప్రయోజనం కదా. అంటే విశ్వాసులుగా ఉన్నవారిని ఉజ్జీవపరచాలి, క్రొత్త వారిని దేవుని సన్నిధికి నడిపించాలి, వారికి కావలసినటువంటి దేవుని మాటలను వారికి అర్థమయ్యేటట్లుగా బోధించాలి. అనవసరమైన ఒత్తిడి ధోరణి లేకుండాను అనుకూలమైనటువంటి పద్ధతిలో ప్రజల మనోభావాలను అర్థం చేసుకుంటూ దేవుని సంగతులను వారికి తెలియచేయవలసిన బాధ్యతలను విస్మరించి నేను ఎలాగే చెబుతాను, నేను ఎలాగే ఉంటాను, వచ్చేవాళ్ళు రండి, వెళ్ళేవాళ్ళు వెళ్ళండి అన్నట్లుగా వ్యవహారం చేయలేం కదండి. అర్థవంతమైన పద్ధతిలో దేవుని సంగతులను బోధించే వారిని దేవుడు ఎప్పుడూ కూడా అభినందిస్తాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినదే అందుకు. అంతకుముందు ఎవరికి తోచినట్లుగా వాళ్ళు ప్రార్థనలు, ఎవరికి తోచినట్లుగా వారు ఆరాధనలు ఎక్కువ మంది జరిగిస్తున్నారు. కొద్దిమంది ప్రవక్తలు, యాజకులు పద్ధతిగా ఉన్నప్పటికీ, కారణం ఏదైనప్పటికీ ప్రజలు కొంత అదుపు తప్పి, ఆధ్యాత్మికంగా అదుపు తప్పి విచిత్రమైన పద్ధతులలో కొనసాగుతూ ఉంటే వారికి ఓ చక్కని పద్ధతిని నేర్పించాడు. దేవుని ప్రజలారా, దైవ సంబంధితమైన పద్ధతులను అనుసరించడంలో మనం ఎక్కడున్నాం? మేము పలానా సంఘానికి వెళుతున్నామండి, చాలా సంవత్సరాలుగా వెళుతున్నాం, చాలా సంతోషం, దాంట్లో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. కానీ దేవుని ఆరాధించటంలో ఎక్కడున్నాము? ఆత్మలో సత్యముతో ఆరాధించగలుగుతున్నామా? ఏదో ఒక ఆచార పద్ధతిలో వెళ్ళటం రావటం, మా ఆరాధన ఇన్ని గంటలు అన్ని గంటలు అని చెప్పుకోవటం మంచిదే. మనం ఏమి నేర్చుకుని వస్తున్నాం? మన ప్రవర్తనలో ఏ విధమైనటువంటి మార్పు వస్తుంది? ఒకరోజు కాకపోతే ఒకరోజైనా దేవుని వాక్యాన్ని అనుసరించి జీవించటంలో మనలో వచ్చే మార్పు ఏమిటి? ఇది కూడా ప్రధాన అంశం కదండి. అదేమీ లేకుండాను ఊరికే అదని ఇదని చెప్పుకుంటూ అదో రకమైనటువంటి భావనలో మనము బంధించబడనక్కర్లేదు. అనవసరమైన సంగతుల వ్యామోహంలో మనం జీవించటం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. మనుషులు కల్పించిన పద్ధతులను, దైవోపదేశములను ఎందుకు బోధిస్తున్నారు అంటే, ఆ రోజుల్లోనూ ఈ రోజుల్లోనూ రకరకాలైనటువంటి కార్యక్రమాలు, ఎవరు పడితే వారు ఏదో ఒక కార్యక్రమాన్ని మొదలు పెట్టడం, దానిని కొంతమంది అనుసరించటం, ఆధ్యాత్మికతకు తావులేదు, ఆడంబరానికి ఆర్థికంగా విశృంఖలమైనటువంటి ఖర్చులు చేస్తూ అదో రకమైనటువంటి హెచ్చింపులో జరిగే కార్యక్రమాలు కూడా ఉన్నాయి. అంత అవసరమా? దైవ సంబంధితమైన సంగతులను ప్రజలకు వినిపించటానికి పొదుపుగా పద్ధతిగా వ్యవహరించవలసినటువంటి సంగతులు ఎన్నో ఉండగా అదో రకమైనటువంటి భావనల మధ్యలో బంధించబడి వ్యవహరించే సంగతులను మనం చూస్తున్నాం కదా. మనుషులు కల్పించిన వాటిని దైవోపదేశములని భావించడానికి వీల్లేదు. దేవుడు చెప్పినటువంటివి మాత్రమే దైవోపదేశములు. వాటిని ఉన్నవి ఉన్నట్లుగా వివరించి చెప్పగలిగిన స్తోమత కలిగిన వాళ్ళే దైవ ప్రతినిధులు. వాటిని అనుసరించేవారే నిజమైన విశ్వాసులు. ఈ సంగతిని మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఆ తర్వాత ప్రభు చెప్పాడు కదా, వారి హృదయములు నాకు దూరంగా ఉన్నాయి, మనుషులు కల్పించిన పద్ధతులను నా పద్ధతులని చెప్పి వ్యర్థారాధనలు జరిగిస్తున్నారని తన భావమును చెప్పకనే చెప్పాడు. భక్తుడైన యాకోబు మరో కీలకమైనటువంటి సంగతిని ప్రస్తావించాడు.
దానిని మీకు చదివి వినిపిస్తాను. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 20వ వచనములో ఈ విధముగా ఉన్నది. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? 21వ వచనం, మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? ఇలా చదువుకుంటూ వెళితే ఈ వచనాలన్నీ కూడా విశ్వాసము, క్రియలు, క్రియలు, విశ్వాసము, వీటి చుట్టూనే భక్తుడైన యాకోబు ప్రపంచానికి కొన్ని సంగతులను తెలియజేశాడు. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? వ్యర్థుడా అంటే వ్యర్థమైన పద్ధతులను అనుసరించేవాడా అని అర్థం అన్నమాట. అంతేగాని అదేమీ పరుషమైన మాట కాదు. అర్థం లేని భక్తి చేసే వాళ్ళందరూ వ్యర్థమైన పద్ధతిలో ఉన్నారు. దానికి మీరు ఆలోచన చేసి ఈ వ్యర్థమైన స్థితిని దేని ముందు పెడితే దానికి సరిపోతుందన్నమాట. వ్యర్థమైన పద్ధతులను అనుసరించడం అంటే అర్థం లేనటువంటి ధోరణి అన్నమాట. ఎందుకు వెళుతున్నారో తెలియదు, ఎందుకు వస్తున్నారో తెలియదు, ఎందుకు పాడుతున్నారో తెలియదు, ఎందుకు పాడకుండా ఉంటున్నారో తెలియదు, ఎందుకు చదువుతున్నారో తెలియదు, ఎందుకు చదవటం లేదో తెలియదు. చదివినా అర్థం కాదు, చదవకపోయినా అర్థం కాదు, విన్నా అర్థం కాదు. అంటే ఏంటిదంతాను? క్రియలు లేవు. వాళ్ళు శ్రద్ధగా వింటే వాళ్ళ జీవితంలో కూడా మంచి పనులు చేసేవాళ్ళు. శ్రద్ధగా వినటం చేత కాదు కదా. వెళ్ళిన కాడి నుంచి పరధ్యాసలో ఉండటం వలన మంచి మాటలు విననందున ఆ మంచి పనులు వారు జరిగించటం చేతగాటలేదు. క్రియలు లేని విశ్వాసము మృతము అంటే నాకు విశ్వాసం ఉంది, నాకు విశ్వాసం ఉందని చెప్పుకుంటూ ఏ విధమైనటువంటి ఒక మంచి పనికి ముందుకు రానప్పుడు వాళ్ళల్లో విశ్వాసం లేదు. ఒకవేళ ఉన్నా అది వ్యర్థమైన విశ్వాసం. అందుకని అబ్రహాము ఇస్సాకును గూర్చినటువంటి ఒక మాటను కూడా ఆ తర్వాత వచనములో ప్రస్తావించాడు కదా. అంటే దేవుడు అబ్రహామును పరీక్షించలేదు. అబ్రహాము గొప్పవాడనే సంగతి దేవునికి తెలుసు. మనం గ్రహించటానికి వీలుగా అబ్రహాముకు ఒక పరీక్ష పెట్టినప్పుడు అందులో అతడు నెగ్గిన విధము ఇక్కడ ప్రస్తావించాడు. అంటే అబ్రహాములో ఉన్న విశ్వాసము ప్రపంచమంతా తెలుసుకోవాలి. దేవునికి తెలుసు, ఇస్సాకు విధేయత తెలుసు, అబ్రహాము విశ్వాసము తెలుసు, కానీ మీకు నాకు తెలియదే. అందుకని మనందరి ప్రయోజనార్థమై అబ్రహాము విశ్వాసమును పరీక్షించినట్లుగా కనబడుతుంది. అది ఆదికాండము 22వ అధ్యాయములో. ఆశ్చర్యం, మారు మాట్లాడకుండా ఒక ప్రార్థన కూడా చేయకుండా, ప్రభువా నిజంగా నా కుమారుడైన ఇస్సాకును మీరు కోరుకుంటున్నారా? ఇంకొకసారి చెప్పు నాయన, ఇంకొకసారి చెప్పు నాయన, ఇంకొకసారి స్పష్టముగా నాకు తెలియచేయమని దేవుని సన్నిధిలో ప్రార్థన పేరుతో ఆలస్యం చేయకుండాను నాకు స్పష్టంగా అర్థమైంది, దానికి ప్రార్థన అక్కర్లేదు అనే పద్ధతిలో స్పందించాడు కదా. ప్రార్థన పేరుతో బాధ్యతలను విస్మరించే వాళ్ళు కూడా ఉన్నారు. కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. ప్రార్థన పేరుతో బాధ్యతలను విస్మరించడం ఏమిటండి అంటే, దేవుడు స్పష్టంగా సూటిగా ఓ సంగతిని జరిగించమని చెప్పాడు. ఇంకా చెప్పినప్పుడు దానిని జరిగించడమే. ఇది నువ్వు నిజంగా చెప్పావా అంటే కొన్నిసార్లు కొంత అనుమానం కలగొచ్చేమో, కానీ అన్నిసార్లు లేదు కదా. దేవుడు చెప్పినది చేయకుండాను ప్రార్థన పేరుతో మరోసారి నిర్ధారణ చేయి, మరోసారి నిర్ధారణ చేయి, మరోసారి నిర్ధారణ చేయి అన్నట్లుగా అన్ని విషయాలలో అలా ముందుకు వెళ్ళనక్కర్లేదు. అబ్రహాము విషయంలో మీరు ఆలోచన చేయండి. దేవుడు చెప్పాడు, నీకు ఒక్కగానే ఉన్న ఒక కుమారుని మోరియా పర్వతములకు తీసుకువెళ్ళి అక్కడ నేను చెప్పినట్లుగా నువ్వు చేయాలి అబ్బాయి అన్నాడు. అలాగేనండి అన్నాడు. తెల్లవారుజామున గాడిదలను సిద్ధం చేశాడు, పనివాళ్ళను సిద్ధం చేశాడు, బయలుదేరి వెళ్ళిపోయాడు. అదేమిటండి, లేక లేక నాకు అనుగ్రహింపబడిన కుమారుని విషయంలో ఈ మాట నేను వినవలసి వచ్చింది అని ఉపవాసం ఉండి ప్రార్థన చేయటమో, 2 రోజులో 3 రోజులో ఉపవాసం ప్రకటించటమో, ప్రభువా నీ మనసు మార్చుకోనైనా ఈ విషయంలో ఏదన్నా ఒక అద్భుతం చెయ్యి, శారమ్మ ఈ మాట వింటే గుండె బగిలి సరిపోతుంది, నేను చెప్పలేను అని దేవుని సన్నిధిలో ప్రార్థన పేరుతో బాధ్యతను విస్మరించలేదు. ప్రార్థన ఎంతో గొప్పది. దేవుని సన్నిధిలో 1-2 సార్లు పరిశీలనతో కూడిన జీవితం కూడా గొప్పది. కానీ అన్ని సందర్భాలలో అది కాదు అన్నట్లుగా అబ్రహాము చెప్పట్లేదు. 2వసారి చెప్పించుకోలేదండి. ఇది 2వసారి కాదు, 33 సార్లు చెప్పినా ఇంకొకసారి
ప్రభు ద్వారా నిర్ధారణ పొందాలనేటటువంటి సమస్య కదా అతడు విన్నాడు. ఇంత సంక్లిష్టమైన విషయంలో ఎందుకు ఆ విధంగా గొప్ప విధేయతను చూపించాడు? ఎంత గొప్ప క్రియండి అది. 18వ అధ్యాయం ఆదికాండములో సొదొమ గొమొర్రా విషయంలో ఓ సంగతిని దేవుడు అబ్రహాముతో చెప్పినప్పుడు అక్కడ 50 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాలను కాపాడతావని అడిగి చివరికి 10 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాలను కాపాడతావా ప్రభు అని అభ్యర్థించాడు కదా. తన విషయం దగ్గరకు వచ్చేసరికి ఎందుకు అలా అభ్యర్థించాలని అబ్రహాముకు అనిపించలేదు? సొదొమ గొమొర్రా పట్టణాలలో ఉన్న ప్రజలు, తనను విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి లోతు, ఆ కుటుంబ సభ్యులు సంరక్షించబడాలని ఆవేదన భరితుడై విజ్ఞాపన ప్రార్థన చేసినటువంటి అబ్రహాముకు తన సొంత కుమారుని దగ్గరకు వచ్చినప్పుడు ఆ విధమైనటువంటి ప్రార్థన చేతగాలేదా? చేతనవును. పరుల కొరకైనటువంటి భారము వహించినటువంటి అబ్రహాము తన సొంత కుమారుడు లేక పుట్టినటువంటి కుమారుని సంరక్షించుకోవాలనే మానవీయ జ్ఞానములో నుంచి అతడు స్పందించలేదు. ఒక్కసారి చెప్పాడు దేవుడు, అర్థమైందండి అయ్యా, నేను ప్రొద్దున్నే లేచి వెళుతున్నాను కదా, తెల్లవారుజామునే నేను బయలుదేరి వెళుతున్నాను, ఇంకొకసారి మీరు నాతో చెప్పనక్కర్లేదు, ఇంకొకసారి నేను మిమ్మల్ని అడగనక్కర్లేదు, మరోసారి ప్రార్థనలో కూర్చుని ప్రభువా నిజంగా నువ్వే నాతో చెప్పావా అని నిర్ధారణ చేసుకోనక్కర్లేదు, ఎందుకంటే నీ దర్శనము నీ స్వరము నాకు వినపడింది చాలు. ఇదండి క్రియ అంటే. క్రియలతో కూడిన విశ్వాసం అంటే ఇది. మనకు నచ్చితేనేమో ప్రార్థనతో పని లేదు, నచ్చకపోతేనేమో ప్రార్థనతో పని ఉంటుంది కదా. చాలా సందర్భాలలో కొన్ని నిర్ణయాలు కొన్ని సందర్భాలలో చెప్పాలంటే ప్రార్థన చేసి చూపుదామండి అంటారు. అది నచ్చింది అనుకోండి, ప్రార్థనతో పెద్దగా పని లేదు, ముందుకు వెళ్ళిపోతారు. దేవుని ఆలోచనల చొప్పున నడుచుకోవటం అంటేనండి మన తెలివితేటలో బుర్రజ్ఞానం కాదు. ఇక్కడ దైవ సంబంధమైనటువంటి సంగతులను అర్థం చేసుకోవటమే ప్రధాన అంశం. అందుకనే అన్నాడు, వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసము మృతం. ఎందుకు దాని గురించి మాట్లాడతారు? అర్థం లేనటువంటి సంగతులను ఎందుకు జరిగిస్తారు? దేవుడు అద్భుతం కొంతమంది జీవితాలలో జరిగించాడు, వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రభు కొరకు. దేవుడు కొంతమందికి విస్తారమైన సొమ్ములను ఇచ్చాడు, వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని సేవ కొరకు. కొంతమందికి దేవుడు సమయాన్ని ఇచ్చాడు, ఆ సమయాన్ని దేవుని కొరకు ఎంతగా వినియోగిస్తున్నారు. ఆదివారం రావటమే కష్టమైపోయింది కదా, అది కూడా సమయానికి రారు కదా, పాటలు అయిపోయిన తర్వాత వస్తారు కదా, వచ్చిన తర్వాత ఆ ఫోను ఈ ఫోను పరధ్యాస. కొంతమందికి 30 ఏళ్ల నాడు బాప్తిస్మం పొందాను, పలానా వాళ్ళు ఇచ్చారు, ఇలా చెప్పుకుంటూ చాలా సమయాన్ని గడిపేస్తూ ఉంటారు కొంతమంది. క్రియలు లేని విశ్వాసము మృతము. పెదవులతో నన్ను గణపరుచుచున్నారు కానీ వారి హృదయాలు చాలా దూరముగా ఉన్నాయి. మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములని వ్యర్థముగా నన్ను ఆరాధించుచున్నారు. అందుకని నన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అది సత్యారాధన అవుతుంది, లేకపోతే వ్యర్థారాధన అవుతుంది అని దేవుడు చెప్పకనే చెప్పాడు. అందుకని దేవుని ప్రజలారా, మీ అందరికీ సంగతులు తెలుసు, నేను కేవలము జ్ఞాపకం చేస్తున్నాను, మీతో పాటు నేను జ్ఞాపకం చేయబడుతున్నాను. మనందరం కలిసి సత్యారాధన చేద్దాం. వ్యర్థమైనటువంటి సంగతులకు అధిక ప్రాధాన్యతనివ్వద్దు, వ్యర్థముగా సొమ్ములు ఖర్చు పెట్టొద్దు, వ్యర్థముగా సమయాన్ని ఖర్చు పెట్టొద్దు, వ్యర్థముగా సామర్థ్యాన్ని అక్కడ ఇక్కడ ఖర్చు పెట్టొద్దు. అర్థవంతమైన భక్తి చేద్దాం, అర్థవంతమైన నాయకులను ఎన్నుకుందాం, అర్థవంతమైన సంఘాలకు వెళదాం, దేవుని సన్నిధిలో విశ్వాస విధేయతలతో దేవుని సేవలను జరిగిద్దాం. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్.